ఇమాన్యుయల్ గేమ్ ప్లే ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతుంది. అందరూ కూడాను ఇమాన్యుయల్ కన్నింగ్ ప్లే అనేది ఇప్పుడు బయటపడుతుందని మాట్లాడుతున్నారు. భరణి గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్లే స్టార్ట్ చేశారా, లేకుంటే ఆది మొన్న దివాళీ ఎపిసోడ్లో వచ్చిన తర్వాత లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు కాబట్టి ఈసారి విన్నర్ అవ్వకుండా నాకు పోటీగా వచ్చేది తనుజ కాబట్టి తను టార్గెట్ చేద్దాము అని చెప్పి నేను నామినేషన్స్ చేస్తే తన ఫ్యాన్స్ ఎక్కడ నన్ను యాంటీగా తీసుకుంటారో అని చెప్పి కళ్యాణ్తో నామినేషన్ చేపిద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేస్తాడా అని ఆలోచిస్తున్నారు అందరు కూడాను. కానీ కళ్యాణ్ లాస్ట్లో మాస్క్ తీసాడా లేకపోతే మాస్క్ పెట్టుకొని నామినేషన్ చేసాడా తెలియట్లేదు. ఎందుకనంటే చెప్పినట్టుగా అంటే ఇమాన్యుయల్కి చెప్పి తీసుకున్నాడు, తనుజాని నామినేట్ చేస్తాను అని చెప్పి. రమ్య కూడా తనుజాని నామినేట్ చేస్తాను అని చెప్పి తీసుకుంది. సో 2 votes పడిపోతాయి, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, నేను నామినేట్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి తను నామినేట్ చేయకుండా తనకున్న టికెట్ కూడా కళ్యాణ్కి ఇచ్చేసాడు ఇమాన్యుయల్. అయితే కళ్యాణ్ అక్కడ తనుజాని చేస్తాను అని చెప్పి వెళ్ళి సంజనని చేశాడు. మా అమ్మని చేస్తావా అనే దానికంటే కూడాను ఎక్కువగా తనుజాని ఎందుకు చేయలేదు అని ఇమ్మీడియట్గా అడిగాడు. నువ్వు చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, నువ్వు ఎందుకు చేయలేదు, నాకు మాట ఇచ్చి నువ్వు వెళ్ళావు కానీ నువ్వు చేయలేదు అని చెప్పి అదే నామినేషన్స్లో గొడవ పడ్డాడు. అది కాస్త తనుజాకి ఫ్లేరప్ అయిపోయింది. ఎందుకు నా మీద ఇంత టార్గెట్గా పెట్టుకున్నాడు, ఇప్పటిదాకా ఒకలాగా ఆడాడు, ఇప్పుడేమో తన అసలు స్వరూపం బయటపడుతుంది, సెల్ఫ్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, కన్నింగ్ ఇలాగంతా మాట్లాడుతూ ఎక్కువ గొడవ పడుతూనే ఉంది ఇమాన్యుయల్ తోటి. అంటే డైరెక్ట్గా మాట్లాడకుండా దివ్యతో చెప్తుంది అనమాట, ఇదా వాడు ఆడే గేమ్ అదంతా అని చెప్పి. ఇంకోవైపు చూసుకుంటే మార్నింగ్ వచ్చేసరికి సంజన అప్పటిదాకా కామ్గా ఉండి ఇంకా సంజన స్టార్ట్ చేసింది, నేను వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నారా, నేనేమన్నా రాము సుమనన్న లాగా అనుకుంటున్నారా, నేను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దీన్ని చీల్చి చెండాలాడతాను కళ్యాణ్ని అది ఇది అని చెప్పి కళ్యాణ్ లోపల ఉంటే మాట్లాడుతూ ఉంది. కళ్యాణ్ బాత్రూంలో నుంచి సైకిల్ చేసుకుంటూ చూస్తూ ఉంటే అక్కడ ఎందుకు దాక్కొని చూస్తున్నావు, దగ్గరకు వచ్చి విను కావాలంటే అని చెప్పి అన్నది. నాకేమి రోజంతా వింటాను, ఇక్కడే కూర్చొని వింటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సంజన కొన్ని వర్డ్స్ విసిరేసింది. ఏంటి అంటే తనూజ నిఖిల్ తోటి కూడా తిరుగుతోంది, నిఖిల్తో తిరగడము, నిఖిల్తో ఉండడము, తర్వాత గౌరవ్తో తిరగడము, ఇట్లాంటి మాటలు కూడా విసిరేసింది. తనూజ మీద మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఓకే మాట్లాడచ్చు, కానీ తనూజతో కాదు కదా నామినేషన్ జరిగింది, లేకపోతే తనూజతో కాదు కదా సంజనకి ఫ్లేరప్ అయ్యింది. కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడాలి కానీ తనూజ గురించి మాట్లాడద్దు. కానీ అక్కడ మాట్లాడిన మాటల వల్ల కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటా, నా గురించి మాట్లాడారంటే అక్కడ కూడా సంజన వచ్చేసి నువ్వు సోల్జర్ అని మాట్లాడుతున్నావు, సోల్జర్కి దీనికి ప్రొఫెషన్కి నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా సరిపోయావా అని అది కూడా తీసుకొని వచ్చింది. ప్రొఫెషన్ తీసుకురావద్దు అని చెప్పి ఒకవైపు మాధురి కూడా మాట్లాడింది, తర్వాత కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇలా కామ్గా అయిపోయి కొద్దిసేపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న టైంలో మళ్ళీ తనూజ వచ్చి రెడీ అయిన తర్వాత నిఖిల్ని తీసుకొని వచ్చి లోపలికి, నేనే ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడానా, మీరే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు కానీ నేను ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు, నేను మీలాగా వచ్చిన వెంటనే అతుక్కపోలేదు, సంజన గారు మీరు అతుక్కపోయారు కానీ నేను ఎప్పుడు అతుక్కపోలేదు అందరితోటి వచ్చిన వైల్డ్ కార్డ్స్ తోటి, నేనైతే అట్లా లేను, వాళ్ళు వచ్చి మాట్లాడారు, నేను ఎవరితో అయినా మాట్లాడితే మీకేంటి ప్రాబ్లము, మీలాగా మమ్మీ మమ్మీ అని తిరగలేదు కదా, నేను ఏదో మాట్లాడాను అంతే, దీనికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే కూల్ అవుతూ అందరూ కామ్ డౌన్ చేసేసిన తర్వాత రితు కూడా ఒకసారి తనుజతో మాట్లాడింది. ఎందుకు నువ్వు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నావు, నువ్వేంటో అందరికి తెలుసు కదా, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కంట, నేను చూసేది ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ వరకే అనుకుంటున్నారు కానీ ఇదే వీడియోని ఇదే వాటిని చాలామంది లక్షలాది మంది చూస్తారు, అప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు కదా, నేను అలా చేయట్లేదు కదా, నేను అందరితో ఈక్వల్గానే ఉంటున్నాను కదా, కళ్యాణ్తో మాట్లాడితే కళ్యాణ్తో అట్లా రిలేషన్ పెడుతున్నారు, లేకపోతే గౌరవ్తో మాట్లాడితే గౌరవ్తో అలాంటి రిలేషన్ పెడుతున్నారు, నిఖిల్తో మాట్లాడితే నిఖిల్తో అలాంటి రిలేషన్ పెడుతున్నారు, ఎవరితో మాట్లాడినా తప్పు, మాట్లాడకపోయినా తప్పు, ఏం చేసినా తప్పు, ఇట్లా చేస్తే ఎలాగా అని చెప్పి ఫుల్ ఫైర్ అప్ అయిపోయారు. ఇవన్నీ ఇలాగ ఉంటే అసలు కళ్యాణ్ ఎందుకు తనుజని నామినేట్ చేయాలి అనుకున్న పాయింట్స్ అయితే పెట్టలేదు. అండ్ ఇమాన్యుయల్ కూడా అడిగాడు, ఏంటి నువ్వు పెట్టాలనుకున్న పాయింట్స్ ఏంటి, ఎందుకు పెట్టలేదు, నువ్వు పెట్టుంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది కదా నామినేషన్స్లో, నువ్వు చెప్పుంటే అందరి ఆడియన్స్కి కూడా చాలా స్ట్రాంగ్గా తెలిసేది కదా నిజంగానే తనుజ ఇలాంటిది అని చెప్పి, నువ్వు ఎందుకు పెట్టలేదు, నువ్వు నాకు మాట తప్పినందుకు కూడా బాధ లేదు కానీ నువ్వు తనుజని నామినేషన్ చేయలేదు చూసా అందుకు బాధగా ఉంది అని చెప్పి కూడా ఇమాన్యుయల్ అన్నాడు. ఇక్కడ ఇమాన్యుయల్ ఒక ఫాక్స్ లాగా బిహేవ్ చేస్తున్నాడా అంటే ఇంతకుముందు రవికి ఉండేది ఇలాగా, యాంకర్ రవికి గుంటనక్కలాగా చేశాడని చెప్పి, ఈవెన్ ముక్కు అవినాష్కి కూడా ఇలాంటిదే ఒకటి వచ్చింది, ఎందుకంటే ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అని చెప్పి, ఫన్నీగా ఉంటూనే కన్నింగ్ గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళ మీద
పేర్లు వచ్చాయి. సేమ్ అలాగానే ఇమాన్యుయల్ మీద కూడా పేరు వస్తుంది. ఏంటి అంటే ఇమాన్యుయల్ ఫన్నీగా ఉంటూనే కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, తను విన్నర్ అవ్వడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని అనుకుంటే, కళ్యాణ్ ఎందుకు తనూజాని, ఇంత క్లోజ్గా ఉంటున్న తనూజాని నామినేట్ చేయాలనుకున్నాడు? ఒకటి వీడియో చూశాడు, ఓకే. వీడియో చూసినప్పుడు అక్కడ మాట్లాడింది మాధురి గారు అండ్ రమ్య మాట్లాడారు. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్, తన క్యారెక్టర్ అసాసినేట్ చేసినా కూడా వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా సేఫ్ ప్లే లాగా ఎందుకు సంజనాని నామినేట్ చేశాడు? అంటే వీళ్ళు ఎవరు లేరు కదా, వీళ్ళని తీసుకొని వద్దాం, సంజనాని తీసుకొని వద్దాం అని అనుకున్నాడా? లేకపోతే నామినేట్ చేయడం సరిగ్గా రావట్లేదా? అసలు రమ్యని నామినేట్ చేసి ఉండొచ్చు కదా. అంత క్యారెక్టర్ అసాసినేట్ చేసిన రమ్యని నామినేట్ చేయకుండా, మాధురిని నామినేట్ చేయకుండా ఎందుకు సంజన నామినేట్ చేశాడని మీరు అనుకుంటున్నారు? అండ్ అట్ ది సేమ్ టైం తనుజ కూడా సేఫ్ ప్లే ఆడుతుందా అని అనుకోవాలి. ఎందుకంటే చూసిన వీడియోలో మనం రమ్య అండ్ మాధురి ఇద్దరు క్లాప్స్ గురించి మాట్లాడడం జరిగింది. రమ్యని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడి మళ్ళీ రాజు రాజు అనుకుంటూ అతుక్కుపోయి మాట్లాడుకుంటూ, ఒకవైపు మాధురి కూడా నాన్ స్టాప్గా తను ప్యాంపర్ చేస్తూ తినిపిస్తూ అలాగే ఉంది. అంటే ఇంకొకరు అయ్యి ఉంటే వేరేలాగా బిహేవ్ చేసి ఉండేవాళ్ళు, లేకపోతే ఫైర్ అయిపోయి ఉండేది మాధురి. కానీ తనుజ ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా మళ్ళీ వెళ్ళి బుజ్జగిస్తూనే ఉంది మాధురి. ఎందుకంటారు? ఇంకొకటి, ఈ వారంలో కొంచెం మార్చుకుందన్న గేమ్ ప్లే అనేది అనుకోవచ్చు మాధురి చూస్తే. ఎందుకంటే ఏడుస్తున్న దివ్యని ఒకప్పుడు దివ్య మాధురికి వీళ్ళిద్దరికే గొడవ పడ్డది. ఒకరినొకరు అరుచుకుంటూ ఉన్నారు, మీ యాటిట్యూడ్ నచ్చలేదు, మీ మాట తీరు నచ్చలేదని ఒకరినొకరు అరుచుకుంటున్న వాళ్ళిద్దరే దివ్య భరణి గారు వెళ్ళిపోయారు అని అనగానే తనే ఓదార్చడం, ఒక తల్లిలాగా చూడడము, భోజనం పెట్టడము, ఇది తినరా అని చెప్పడము. చపాతీ తింటున్నప్పుడు నాకు భరణి గారు గుర్తొచ్చారు, నేను హాఫ్ షేర్ చేసుకునేదాన్ని అంటే నాకు పెట్టరా అని చెప్పి తనుజతోటి ఇంకా దివ్యతోటి చాలా క్లోజ్గా ఉంది. అంటే భరణిని భర్తీ చేస్తుందా మాధురి అని కూడా అనిపిస్తుంది. మళ్ళీ తను బాండింగ్స్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారని చెప్పిన మాధురినే ఆ బాండింగ్స్లోకి వెళ్తుందా అని అనిపిస్తుంది. అసలు మీకేమనిపిస్తుంది? కింద కమెంట్స్లో చెప్పండి.